హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో సింపుల్ మెథడ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసరికి నడుము సైజు వచ్చి 31 ఇంచులు, అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. ఈ సైజు బ్లౌజ్ని మనము చాలా సింపుల్ మెథడ్తో కట్ చేసేవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే ఆ క్లాత్ ఉంటుంది కదా, సో ఈ క్లాత్ వచ్చి కాటన్ క్లాత్ అండి. దీని గురించి మళ్ళీ లైనింగ్ ఏమి నేను సపరేట్గా కట్ చేయడం లేదు, ఇది డైరెక్ట్గా ఇదే కట్ చేసేస్తున్నాను. ఈ యొక్క క్లాత్ని ఏంటి అంటే మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. సో ఫస్ట్ మనం చూడాల్సింది నడుము లూజు. ఇక్కడ నడుము లూజు వచ్చేసరికి 31 ఇంచెస్ ఉంది. సో ఈ 31 అంటే 30 ఉందండి. సో మనకి ముప్పావులు, హాఫ్ లేదా పావులు ఉండేటప్పుడు ఏంటి అంటే మనము ఆ యొక్క ముప్పావులనే మనం పరిగణలోకి తీసుకోకుండా 31, 32, సో ఈ విధంగా అంటే ఇంచులు బట్టిగా మనం తీసుకున్నాం అనుకోండి, మనకి అవి 4 భాగాలు చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి నడుము లూజు మనం 4 భాగాలుగా చేసుకుంటే 7:30 వచ్చింది. చూసారు కదా, ఇక్కడ 7:30 మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వచ్చేసరికి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్, అలాగే 2 ఇంచెస్ వచ్చి ఖర్చుల గురించి. నెక్స్ట్ ఇప్పుడు నేను మార్క్ చేస్తుంది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడవు. సో ఈ యొక్క బ్లౌజు పొడవు చూసుకున్నట్లయితే మనకి 14 వచ్చిందండి. సో ఈ 14కి మరొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని 14.5 ఇంచులు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇంతవరకు క్లియర్ కదండి. చాలా సింపుల్ అండి. మనం ఏంటి అంటే మాటికి ఆది బ్లౌజ్ తీసి చెక్ చేసుకోకుండా ఫస్ట్ ఒకేసారి మీరు ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ ఎంత ఉంది, బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, సో చెస్ట్ లూజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీరు ముందే రాసి పెట్టుకున్నారనుకోండి, మీరు కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము షోల్డరు, నెక్ ఈ రెండు కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను షోల్డరు, నెక్ గురించి 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ 5.5 ఇంచుల్లో మనము 3 ఇంచులు వచ్చేసరికి షోల్డర్ గురించి, 2.5 ఇంచులు వచ్చేసరికి నెక్ గురించి తీసుకున్నాను. అలాగే ఈ యొక్క డౌన్ ఉంటుంది కదండి, ఈ చంక డౌన్ చూసారు కదా, ఇక్కడ నేను ఏ సైజు వారికైనా సరే మీరు 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ చివర కూడా 6 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఎందుకు రెండు వైపులా రెండు చివర్ల మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఆ లైన్ అనేది స్ట్రైట్గా రావాలి. అంటే కొంతమంది క్రాస్గా గీసేస్తూ ఉంటారు లైను. సో మనం కట్ చేసేటప్పుడు అది మిస్టేక్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా లైన్ కనుక మార్క్ చేసామనుకోండి, మనకి అది స్ట్రైట్గా వస్తుంది. బ్లౌజు అంటే నడుము లూజు, నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు, ఇవన్నీ కూడా మనకి తెలిసిపోయాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే చెస్ట్ లూజ్ అండి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మార్క్ చేయరు, తక్కువైనా మార్క్ చేసేస్తారు, లేదా ఎక్కువ ఇంచెస్ పెట్టేసైనా మార్క్ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఆ యొక్క చెస్ట్ దగ్గర లూజ్ అయిపోవడం, లేదా టైట్ అయిపోవడం, ముడతలుగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ చెస్ట్ లూజ్ విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా మనకి కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అంటే ఫస్ట్ మీరు నడుము లూజ్ మనకి ఎంత అయితే వస్తుందో, సో ఇక్కడ 7:30 వచ్చింది నడుము లూజు. ఈ 7:30కి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనము 1.5 ఇంచులు మనం కలుపుకొని ఇలా మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. అలాగే ఖర్చుల గురించి మరొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మీరు 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. అది కూడా కస్టమర్ చాయిస్ని బట్టే ఉంటుందండి. సో వాళ్ళు ఖర్చులు ఎక్కువగా కావాలి అనేటప్పుడు మీరు 2 ఇంచులు ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏంటి అంటే కట్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సో 2 ఇంచులు పెట్టుకుంటాం అనుకోండి, వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. సో అందుకోసము మనం ఖర్చుల గురించి అయితే నేను ఇక్కడ 2 ఇంచులు అయితే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. సో ఈ బ్యాక్ నెక్ డీప్ అనేది ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే మనం మార్క్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఇంకా డీప్ నెక్ పెట్టమన్నారు అనుకోండి, సో మీరు ఆ యొక్క ఆది బ్లౌజ్లో మీరు ఒక 1/2 ఇంచో లేదా 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని డీప్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 9.5 ఉందండి. సో చూసారు కదా, కస్టమర్ అయితే 9.5 పెట్టమన్నారు. అంటే ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆ స్టేజ్కి అలానే ఇక్కడ కట్ చేయమన్నారు. సో అలానే స్టిచ్ చేసి ఇమ్మన్నారు అనమాట. సో ఇక్కడైతే నేను 9.5 పెట్టేశాను. చూడండి, ఇప్పుడు ఈ 9.5 మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనము నెక్ అయితే ఎంత అయితే పెట్టుకున్నాము, నెక్ 2.5 పెట్టుకున్నాం కదా, సో ఈ 2.5కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ నెక్ అనేది బ్యాక్ సైడ్ బ్రాడ్గా నీట్గా వస్తుందండి. మీరు అలా కాకుండా పైన నెక్ 2.5 ఉంది కదా, ఆ స్టేజ్గా క్రింద కూడా 2.5 మీరు మార్క్ చేసేసి ఇలా లైన్ కనుక గీసేసారనుకోండి, మీకు నెక్ అనేది బ్రాడ్గా కాకుండా దగ్గరికి
నెక్ వచ్చేస్తూ ఉంటుంది. సో బ్యాక్ నెక్ చూడడానికి కూడా అంతగా బాగోదు. సో ఈ విధంగా ఇలాంటి కర్వ్ స్క్వేర్ తోటి రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క చంక రౌండ్ ఉంటుంది కదండి. సో ఈ చంక రౌండ్ దగ్గర ఎన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఇది మనకి 31 ఇంచులు కాబట్టి మనము 1.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ తీసే దగ్గర చూసారు కదా, ఇక్కడ ఇలా మీరు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నడుము సైజు వచ్చేసరికి 31 ఇంచులు కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి. సో పెద్ద సైజు బ్లౌజ్కి మనము 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి మీరు 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5 కదా. సో ఈ విధంగా మనము ఇక్కడ చూసారా ఇలా మీరు అంటే ఇలా మార్క్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ తోటి ఏంటి అంటే ఈ యొక్క లైన్స్ అనేవి టచ్ అవ్వాలి. సో అక్కడున్న ఆ 3 లైన్స్ కూడా మనకి టచ్ అయితే మనకి ఆ యొక్క షేప్ అనేది, ఆ కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి. మరి పైకి కాకుండా క్రిందికి కాకుండా ఆ 3 లైన్స్ కూడా టచ్ అయ్యేటట్టుగా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే చూసారు కదా కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఇంకా కట్ చేసేయడమని, ఇందులో ఇంకా ఎలాంటి మార్పులు షేప్లు ఏమి చేయవలసిన అవసరం లేదండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.